ఈరోజు బైబిల్ మాట దావీదు కీర్తన 11వ అధ్యాయంలో కొన్ని వచనములు. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షవలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కుపెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతివంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుక అన్నింటినీ కోసివేయము. మా నాలుకల చేత మేము సాధించదము. మా పెదవులు మావి, మాకు ప్రభువుకు ఎవడని ఆరందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరమువారి చేతిలో నుండి నీవు నిత్యము రక్షించెదవు. నరుల్లో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కర తిరుగులాడుదురు. యెహోవా నన్ను రక్షింపము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయిరి. యెహోవా నన్ను రక్షింపము. ఆమేన్. కీర్తనలు 11, 12 అధ్యాయంలో కొన్ని వచనములు.